హలో, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. నిన్న సండే కదా, బయటికి వెళ్ళాము. ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ చాలా శక్తివంతమైనది. ఈ టెంపుల్ వివరాలు ఈ వీడియో చివరిలో చెప్తాను, సో పూర్తిగా చూడండి. ఈ నిన్న టెంపుల్కి వెళ్ళాను. అది శక్తిపీఠం, అమ్మ శక్తిపీఠం అని చెప్పి కవలీపురంలో ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక్కసారి కానీ వెళ్ళే మీ జీవితం మొత్తం మారుతుంది. ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరుతాయి. ఎందుకంటే నేను వెళ్ళాను, ఇది సెకండ్ టైం వెళ్ళడం, సో మీకు కూడా తీరుతాయని నేను నమ్ముతున్నాను. అక్కడ తాళాలు వేసి ఉన్నాయి చూడండి, లాక్ చేసి ఉన్నాయి. ఆ తాళాలన్నీ ఏంటంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి అక్కడికి వచ్చి లాక్ చేస్తేనంట వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిపోతాయంట. సో ఏంటి, లాయర్స్ కోర్టు కేసులు కానీ, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ఇలాంటివన్నీ అక్కడికి వచ్చి లాక్ చేస్తారట. ఇంకా కొంతమంది చీటీలు రాసి అమ్మవారి గుడి లోపల తగిలించారు, పిన్నీస్ పెట్టి తగిలించారు పిన్ తోటి. అయితే ఇదేంటి ఇంతలాగా అంటే వాళ్ళ ట్యాబ్లెట్ కాగితాలు, వాళ్ళ ట్యాబ్లెట్స్ కవర్స్, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ రాసి అక్కడ పెట్టారు. ఇంతమంది ప్రాబ్లమ్స్ తీరినాయి అంటే ఇది ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉందంటే ఈ గుడి. చాలా చిన్న టెంపుల్ ఇది. అక్కడ ముడుపులు కట్టారు చూడండి, ముడుపులు ఎప్పటి నుంచో ఉన్నాయి. మేము కూడా రెండోసారి ముడుపు కడుతున్నాం ఈసారి. ఏ కోరికైనా సరే మీకు కూడా తీరుతుంది. ఇంకోటి, ఇక్కడ అమ్మవారి గుడి వెనకాల కాయిన్స్ స్టిక్ చేస్తారు. మీ కోరిక కనుక ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే అక్కడ కంపల్సరీ మీ కాయిన్ నిలబడుతుంది, మీ కోరిక తీరుతుంది కూడా. చాలామంది, కొంతమంది కోరికలు సరిగా లేకపోయినా పడిపోతాయి కాయిన్స్, వెంటనే పడిపోతాయి. నేను స్టిక్ చేశాను, నా కాయిన్ కూడా నిలబడింది. అండ్ ఈ టెంపుల్లో భోజనాలు, అన్న సంతర్పణ జరుగుతుంది. తర్వాత మనం అలా వెళ్ళే దారిలో హొసకోట నుంచి కరెక్ట్గా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీ కటేరమ్మ టెంపుల్ అనే ఒక బస్సు, చాలా బస్సులు 5 minutesకి ఒక బస్సు ఉంటుంది. సో మీరు వెళ్ళి ఆ బస్ ఫెసిలిటీస్తో వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ కోరికలు తీర్చుకోవాలనుకుంటే ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించండి.